హలో గాయస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఇస్ హేమంత్. గుర్తుపెట్టారుగా? సరే సరే, అసలు ఫర్ ఎవర్ ఫేక్ అని ఎందుకు? అసలు ఆ కాన్సెప్ట్, అసలు ఫర్ ఎవర్ ఎందుకు ఫేక్ అంటున్నారు చాలామంది? వై? అసలు అందరూ ఫర్ ఎవర్ అనే కాల్ వచ్చినా కూడా చాలామంది కట్ చేసేస్తున్నారు. ఎందుకు? ఈ కాన్సెప్ట్ అన్నిటికీ, ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయో అన్ని ఫేక్ అనే ఆప్షన్, అసలు ఈ ప్రాసెస్కి కారణం ఎవరో చెప్తా. అండ్ చాలామంది అంత తిట్టుకుంటున్నారు కదా, అంటే వర్క్ ప్రాబ్లం అదంతా. సో దానికి కూడా నేను డీటెయిల్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే? సో దానికంటే ముందు నువ్వేం చేయాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకో. మరి డీటెయిల్గా చెప్పాలా లేదా? ఓకే, సో వెళ్ళి లైక్ చేసేసి అలాగే కమెంట్లో నీకు నీ అభిప్రాయం కింద నాకు ఇవ్వు. ఓకే? అండ్ అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా యాజ్ ఎస్ ప్రొడక్ట్స్ గురించి కానీ మేనేజర్స్ గురించి కానీ దేని గురించి అయినా సరే కింద నువ్వు కమెంట్ చేయి. ఓకే? ఎందుకంటే నువ్వు కమెంట్ చేయాలి, నీ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ తెలుసుకోవాలి. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ఓకే, సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫర్ ఎవర్లో వర్క్ చేస్తున్నావు. సో కాల్ ఎత్తావు. ఓకే, కాల్ ఎత్తిన వెంటనే ఫర్ ఎవర్ అని నువ్వు చెప్పగానే కాల్ కట్ చేస్తున్నారు. ఎందుకు కట్ చేస్తున్నారు చెప్పనా? దీనికంటూ ఒక పెద్ద స్టోరీ ఉంది. సో కొంచెం టైం పట్టిద్ది. సో ఎండ్ దాకా చూస్తేనే క్లారిటీగా అర్థమైంది. సో ఈ ప్రాసెస్ అన్నిటికీ నేను రీజన్స్ చెప్తా, నువ్వు అర్థం చేసుకో. ఎలా అంటే, ఫస్ట్ ఫర్ ఎవర్లో ఒక పర్సన్ జాయిన్ అయ్యాడు. ఓకే, అండ్ ఎందుకు జాయిన్ అయ్యాడు? ఒక జాబ్ అని చెప్పాడు. సో చివరి వరకు జాబ్ అని చెప్పి జాయిన్ చేయించాడు. సో తర్వాత లాస్ట్కి ఏం తెలిసింది? అది జాబ్ కాదు, ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్. సో ఏంటి, అక్కడ వాడిని మోసం చేశారు. ఓకే, మోసం చేసింది ఎవరు? కంపెనీ వాళ్ళు కాదు, నీలాంటి ఒక పర్సన్. అంటే ఒక మేనేజర్ కానీ, ఒక సూపర్వైజర్ కానీ, ఒక అసిస్టెంట్ సూపర్వైజర్ కానీ అలా చెప్పించారు. అండ్ అలా చెప్తే, సో ఇప్పుడు మనకి మేనేజర్ చెప్తేనే కదా మనం అలా ఫాలో అవుతాం. సో ఆ మేనేజర్ చెప్పడం వల్ల, ఫాలో అవ్వడం వల్ల, ఆ ఫేక్ మేనేజర్ ఒక ఫేక్ మోటివేషన్స్ వల్ల తను అక్కడ డ్రాప్ అయిపోయి ఇంకా 10 మందికి ఓకే ఇది ఫేక్ అన్నట్టుగా సృష్టించారు అండ్ ఫేక్ అని చెప్పారు. ఓకే, అందుకు ఫర్ ఎవర్ ఫేక్ అయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ 199 రూపీస్ ఏదైతే వచ్చిందో అది తీసుకున్న తర్వాత డబ్బులు మళ్ళీ అదే 2cc కంప్లీట్ చేసుకోమంటారు కదా, అది కంప్లీట్ చేసుకోవడం వల్ల అంటే అంటే డబ్బులు తీసుకున్నారు, మళ్ళీ అది కంప్లీట్ చేయమని, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు పట్టించుకోలేదు. సో దానివల్ల స్కామ్ అయింది. లీడ్స్ ఇచ్చినా సరే అవి ఓల్డ్ లీడ్స్ ఇచ్చారు, నేర్చుకోమన్నారు, కానీ మనకి అర్థం కాలేదు, ఎందుకంటే మనకి అది రాని వర్క్ కాబట్టి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు లగ్జరీ లైఫ్ ఉంటుంది అని చెప్తారు. సో లగ్జరీ లైఫ్ ఇక్కడ ఉండదు, ఎందుకంటే హార్డ్ వర్క్ మెయిన్. సో హార్డ్ వర్క్ చేస్తే నేను ఫ్యూచర్లో నీకు వస్తుందో లేదో చెప్పలేను. ఓకే, సో ఎంత అంటే అంత, అసలు నీకు బుర్ర పిచ్చెక్కిపోద్ది అనమాట. వాళ్ళు ఇచ్చిన ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో అవి నీకే యూజ్ చేసుకొని పనికి వస్తాయి లాస్ట్కి అన్నట్టుగా ఉంటుంది. సో అందుకు ఫర్ ఎవర్ ఫేక్ అని ప్రతి ఒక్కరు సృష్టించుకున్నారు. అండ్ ఫర్ ఎవర్ ఎందుకు గొప్ప కూడా నేను లాస్ట్లో చెప్తాను, వెయిట్ చేయి. అందుకే కానీ స్కిప్ చేయకు. ఓకే, ప్లీజ్ వెయిట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది మేనేజర్స్ ఎలా అంటే వాళ్ళ గోల్డ్ కానీ అండ్ వెహికల్స్ కానీ అలా పెట్టి కూడా చేయించడం జరుగుతుంది. అంటే నేను ఫ్యూచర్ మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, గోల్డ్ పెట్టి కొంతమంది మేనేజర్స్ చేస్తున్నారని. సో దానివల్ల ఓకే, అండ్ మళ్ళీ వాళ్ళు రికవరీ అవ్వకుండా అంటే అంటే అలాంటి బాధల్లో పడి ఒకటేసారి రికవర్ అవ్వాలంటే వాళ్ళు చేయలేరు కదా. అందుకే నాలాంటి విషయాలు వేరే వాళ్ళకి జరగకూడదని వాళ్ళు మీకు ఇలాంటివి వస్తే ఫేక్ అని చెప్పి నార్మల్గా చెప్పారు, కానీ ఇలా వీడియోస్ ద్వారా చెప్పలేదు. అండ్ నా ద్వారా మీకు అది తెలిసింది, కానీ మామూలుగా అయితే వాళ్ళు నాలుగు చుట్టుపక్కల కూడా అలాగే చెప్పుకున్నారు. సో అదే రీజన్ అనమాట. అండ్ ఇంకోటి, ఫర్ ఎవర్ అనేది ఎందుకు ఫేక్ అనే రీజన్ వచ్చిందంటే, చాలామంది ప్రోడక్ట్ ఇష్టం లేని వాళ్ళతో కొనిపించి అది రిటర్న్ బ్యాక్ లేదని చెప్పారు. అది ఒక అబద్ధం అని తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు, వాళ్ళకి తెలియంది ఏంటంటే ఫర్ ఎవర్ ప్రొడక్ట్స్ అని కానీ ఫర్ ఎవర్ కంపెనీ ఫేక్ కాదు అని తెలియదు. అండ్ ఫర్ ఎవర్ కంపెనీ నెవర్ బీ ఫేక్ అండ్ ఇట్స్ విత్ జెన్యూన్ కంపెనీ అండ్ జెన్యూన్ ప్రొడక్ట్స్ అండి. కాకపోతే మీరు జాయిన్ అయ్యే అప్లైనర్ అనేది ఫేక్ ఉంటుంది. సో మీరు దాన్ని చూసుకొని జాయిన్ అవ్వాలి. ఎందుకు ఇట్లా ఫేక్గా తయారయ్యారంటే, పీపుల్కి వాళ్ళకి ఆ ప్రొడక్ట్స్ గురించి కానీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు. అంటే వాళ్ళని ఎలా అంటే బలవంతంగా తీసుకొస్తున్నారు. వాళ్ళకి బిజినెస్ గురించి ఎడ్యుకేట్ చేయడం రాదు వాళ్ళకి. ఓకే, ఇలా చేసుకోవాలి అనేది లేదు. చాలా మందికి ఇది పార్ట్ టైం 2 hours చేసుకోవచ్చు అని చెప్పి తర్వాత జాయిన్ అయిన తర్వాత పిచ్చ కొట్టుడండి. ఎలా అంటే ఒక నైట్ కూడా ఒక 10-11 అయ్యేదాకా కూడా వాళ్ళని వదలకుండా వర్క్ చేస్తూనే ఉండి వాళ్ళకి బ్రెయిన్ హీట్ ఎక్కడం, ఇంకా చేయాలన్నా కూడా ఒక చిరాకు రావడం అలా జరుగుతుంది. బికాస్ ఆఫ్ ఎ మేనేజర్, బికాస్ ఆఫ్ ఎ స్పాన్సర్, బికాస్ ఆఫ్ ఎ సూపర్వైజర్, బికాస్ ఆఫ్ ఎ టీమ్. సో మీ వల్లే అవుతుంది. సో ఓకే ఇదంతా పక్కన పెట్టు. ఫర్ ఎవర్ ఎందుకు గొప్ప అని అంటున్నావు కదా, ఫర్ ఎవర్ ఎందుకు రియల్?
ఫరెవర్ ఎందుకు ఫేక్ అని చెప్పాను కదా, అంటే ఈ రీజన్స్ వల్లే వీళ్ళు ఫేక్ అని క్రియేట్ చేశారు. అండ్ ఫరెవర్ ఎందుకు గొప్ప? ఫరెవర్ అనే ఒక ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఒక మంచి ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో మనకి మెయిన్గా ఏది మంచిది అంటే ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక అద్భుతం. నిజంగా ఎక్కడ నేను టేస్ట్ చేయలేదు, నిజంగా ఎక్కడ ఇలాంటి మంచి ప్రోడక్ట్ మీకు దొరకదు. ఓన్లీ ప్రోడక్ట్ కోసమే ఇందులో నేను వర్క్ చేస్తుంది మెయిన్గా. అండ్ ఇలాంటి టీమ్ గేమ్ అని కాకుండా ప్రోడక్ట్ గురించి, కాకపోతే ఒక మంచి టీం వర్క్ అనేది చేసుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ ఏంటి మీకు ఏంటంటే క్వాలిఫికేషన్ లేకుండా చేసుకోవచ్చు. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అయినా ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఏదైనా సరే నీ క్వాలిఫికేషన్ అక్కర్లేదు, జస్ట్ సమ్ స్కిల్స్ కావాలి. ఒక స్కిల్స్, చిన్న స్కిల్స్, అవి బాగా ట్రై చేస్తే నువ్వు గెలుస్తావు. ఆ 5 స్కిల్స్ అనేది మీరు నేర్చుకోవాలి. కింద డిస్క్రిప్షన్లో 5 స్కిల్స్ అనేది చెప్తాను, వెళ్ళి నేర్చుకోండి. ఓకే, ఫస్ట్ థింగ్ వద్దులే, డైరెక్ట్గా మీరు కింద లింక్ పెడతా డిస్క్రిప్షన్లో, వెళ్ళి నేర్చుకోండి. ఆ 5 స్కిల్స్ అనేది ఒక వీడియో ఉంది, అది వెళ్ళి చూడండి. సో అవి మీరు వెళ్ళి చూసి నేర్చుకోవచ్చు. ఓకే, ఫరెవర్లో ఎలా అంటే అండి, ఒక పర్సన్ని జాయిన్ చేయిస్తే, చాలా కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్ నేను చూసింది ఏంటంటే ఇక్కడ పర్సన్ని జాయిన్ చేయిస్తే అని అంటున్నారు, కానీ పర్సన్ని జాయిన్ చేయించడం కన్నా పర్సన్ని ఎడ్యుకేట్ చేయండి. ఇలా ఉంటుంది మా ప్రోడక్ట్, సో దీన్ని యూజ్ చేయండి, మీరు వాడండి. ఓకే, ఫస్ట్ సో తక్కువలో చేసుకున్నా ఎక్కువలో చేసుకున్నా ఉంటుంది. సో ఆఫర్ గిఫర్ అంటూ ఏం లేదండి. సో అందరికి ఒకటే ప్రైస్ ఉంటుంది. ఫస్ట్ మీరు ఒకటి తీసుకొని ట్రై చేసి గుడ్ అనిపిస్తే 10 మందికి చెప్పండి, బాగుంటుంది. ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు అనుకుంటే ఈ మార్కెటింగ్, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారానే చేసుకోవచ్చు. దీని వల్లనే మనం ప్రోడక్ట్ని ఒక సేల్స్ పెంచవచ్చు అనుకుంటున్నారు. నో 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 నో, ఇందులో క్వాలిటీ బాగుంది కాబట్టి ఇలా మీరు సేల్స్ పెంచవచ్చు. నాట్ ఓన్లీ లైక్ దట్, సేల్స్ పెంచాలంటే ఇలానే కాదు, ఇలా కూడా పెంచవచ్చు. అండ్ అలా చేయడం వల్ల చాలా మంది మోసపోతున్నారు కాబట్టి వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ చెయ్యాలని అసలు ఆ ఫరెవర్ అనే టాపిక్ వస్తేనే ప్రతి ఒక్కరికి అది మోసం అండ్ దగ అండ్ వేస్ట్ అండ్ 30,000 బొక్క అనే కాన్సెప్ట్తో ఉన్నారు. అండ్ ఆ 30,000 వరకైతే ఇంట్రెస్ట్ లేదు అనుకున్నారో వాళ్ళకి రిటర్న్ ఆప్షన్ ఉందని ఇంకా తెలియదు. ఓకే, సో అది కూడా నేను మన ద్వారానే తెలిసింది. అండ్ మనకి ఎలా తెలిసిందంటే ఒక హిందీ ఛానల్స్ వాళ్ళు కానీ ఒక హిందీ వాళ్ళతో మనం కాంటాక్ట్ కూడా అయ్యాం. సో ఎలా ఏంటి అని చెప్తే వాళ్ళు మనకు ఎడ్యుకేట్ చేశారు. అండ్ కొంతమందికి మనం రిటర్న్ ప్రాసెస్ కూడా జరిగింది, వాళ్ళకి రీఫండ్ కూడా వచ్చిందనమాట. సో మనకు అది కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వెళ్ళి చూడండి ఎలా చేసుకోవాలనేది కూడా. ఓకే, సో ఫరెవర్ ఈజ్ నెవర్ ఫేక్, ఇట్స్ జెన్యూన్ కంపెనీ. ఎందుకు ఫరెవర్ ఫేక్ అనేది మీరు చెప్పండి. నేను చెప్పిన రీజన్స్ కరెక్టేనా? మీరు ఫరెవర్ ఎందుకు ఫేక్ అనుకుంటున్నారు? అదే రీజన్స్కి మీరు ఫేక్ అంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా మీ మేనేజర్ కానీ మీరు కానీ వాళ్ళు మీకు సపోర్ట్ చేయకపోయినా అది మీరు ఫేక్ అనే అంటారు. అండ్ మీకు వర్క్ అర్థం అవ్వకపోయినా మీరు దాన్ని ఫేక్ అంటారు. దట్స్ ద మెయిన్ రీజన్. సో ఫరెవర్ ఈజ్ నెవర్ ఫేక్. అందులో ఉన్న పీపుల్ ఫేక్, వాళ్ళు చెప్పే మాటలు ఫేక్, వాళ్ళు ఇచ్చే మోటివేషన్స్ ఫేక్, బట్ ఫరెవర్ ఈజ్ నెవర్ ఎ ఫేక్. ఓకే, ఇది మైండ్లో పెట్టుకోండి. వీడియో చివరి దాకా చూసిన వాడికి బాగా క్లారిటీ వచ్చి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు. రియల్గా మీరు ఈ వీడియోని చూసి బాగా ఎడ్యుకేట్ అయ్యారనుకుంటున్నాను. అండ్ నిజంగా ఎడ్యుకేట్ అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫర్ సమ్ పీపుల్ టు ఎడ్యుకేట్ దెమ్. మీరు వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలి. అసలు ఫరెవర్ ఎందుకు ఫేక్ అనుకుంటున్నారు అనేది మీరు ఈ వీడియో ద్వారా వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. ఓకే, ప్లీజ్ షేర్ టు దెమ్ అండ్ టెల్ దెమ్. అండ్ ఇలా ఉంటుందని కొంచెం వాళ్ళు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై సబ్స్క్రైబర్స్ ఫర్ సపోర్టింగ్ మీ అప్ టు హియర్. అండ్ కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కింద మీరు కమెంట్ చేసి కన్ఫర్మ్గా బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.